ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ అకాడమీ. చూడండి, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పి ఎక్స్పెక్టెడ్ డేట్కి అయితే ఒకసారి వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. చూడు, మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించింది రెస్పాన్స్ సీట్స్ అనేది లింక్ అనేది యాక్టివ్ అవ్వడం జరిగింది రీసెంట్గా ఈ మంత్లో జనవరిలోనే. ఓకేనా, Jan 6 నుంచి అయితే లింక్ అనేది యాక్టివ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లింక్ యొక్క అబ్జెక్షన్ డేట్స్ అలాగే వ్యూ క్లోజింగ్ డేట్స్ చూసుకున్నట్లయితే 11 Jan వరకు అయితే ఈరోజు మార్నింగ్ 9 AM వరకు అయితే ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, అంటే అబ్జెక్షన్ అంటే చూసారు కదా, క్వశ్చన్స్ అనే అబ్జెక్షన్ చేస్తారు. మీకు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే అదనేది ఈరోజు మార్నింగ్ వరకు అనేది టైం అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, అది మనం ఫస్ట్ మన టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుంది. ఓకేనా, మినిమం ఎన్ని రోజుల్లో రావచ్చు. ఓకేనా, దీని ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే అందులోనే మనం కొంచెం డిస్కస్ చేద్దాం. ఓకేనా, అది చూడండి, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే క్లోజింగ్ డేట్ ఆఫ్ అబ్జెక్షన్ చూసుకున్నట్లయితే అసలు అబ్జెక్షన్స్ అంతా ఏంటంటే చూడండి, మనం రైల్వే అనేది అబ్జెక్షన్స్కి అనేది చూడండి, ఫస్ట్ చూడండి, అబ్జెక్షన్స్ అనేది ఇన్ కేస్ మీరు రాసిన పేపర్లో ఏమైనా రాంగ్స్ ఉంటే మీరు అనేది అబ్జెక్షన్ ఆఫ్ 50 రూపీస్ పే చేసి అబ్జెక్షన్ చేశారనుకోండి, మీరు రియల్గా అంటే రైల్వే ఏం చేస్తుంది అంటే వెరిఫై చేస్తుంది అనమాట. ఓకేనా, వెరిఫై చేస్తుంది. ఇన్ కేసు మీ కోడ్ బట్టి మీ వెరిఫై చేస్తుంది. ఇన్ కేసు మీరు రియల్గా మీదో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి ఇన్ కేసు మిస్టేక్స్ ఉన్నట్లయితే మీ మిస్టేక్స్ అనేది రెక్టిఫై చేసి మీకు ఎన్ని మార్క్స్ కలిస్తే ఆ మార్క్స్ అనేది యాడ్ చేసి మీకు 50 రూపీస్ ఉంటుంది కదా, 50 రూపీస్ అనేది మళ్ళీ రీఫండ్ చేస్తుంది అనమాట. ఇన్ కేసు ఏమైనా మీ దాంట్లో రాంగ్స్ లేకుండా మీరు పెట్టారు అనుకోండి, అప్లికేషన్ పెట్టినట్లయితే 50 రూపీస్ అనేది రీఫండ్ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని అంటారు అనమాట అబ్జెక్షన్ అనేది. ఓకేనా, అది చూడండి, నార్మల్గా రైల్వే అనేది రిజల్ట్ ముందు ఏం చేస్తుందంటే ఇలాగ అబ్జెక్షన్స్ అనేది ఇస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు రీసెంట్గా మన ఆర్ఆర్బీ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే టోటల్ మినిమం 16 lakhs స్టూడెంట్స్ అయితే రావడం జరిగింది. ఓకేనా, మినిమం 16 lakhs స్టూడెంట్స్ అనేది ఎగ్జామ్కి అనేది అటెంప్ట్ అనేది అవడం జరిగింది. 16 lakhs స్టూడెంట్స్ చూసుకుంటామా, టోటల్ 14,000 పోస్టులు ప్లస్ అయితే ఉన్నాయి కదా, వీటికైతే 16 lakhs అయితే అటెంప్ట్ అవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఒకేసారి అబ్జెక్షన్ సీట్ అవ్వడం జరిగింది కదా. అది చూడండి, మినిమం అబ్జెక్షన్స్ టైం అంటే రైల్వే బోర్డు అనేది మినిమం ఒక 20 days తీసుకుంటుంది అనమాట అబ్జెక్షన్కి. ఓకేనా, క్వశ్చన్ అబ్జెక్షన్కి అనేది 20 days తీసుకుంటుంది. మనం చూడండి, ఆర్ఆర్బీ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే దీనికి ఏంటంటే అంత ఫుల్గా ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట. అంటే చాలామంది అబ్జెక్షన్ చేయలేదన్నమాట. చూడండి, నార్మల్ ఏఎల్పి అవని, జేఈ అవని, ఆర్పిఎఫ్ అవని, ఇవేంటంటే చాలా అప్లికేషన్స్ అని అవ్వడం జరిగిందంటే అబ్జెక్షన్కి. ఓకేనా, టెక్నీషియన్ చూసుకున్నట్లయితే అంత అబ్జెక్షన్స్ దీనికి ప్రాసెస్ ఏమైనా ఏమైనా లేదనమాట. ఓకే, అది చూద్దాం. అయితే 20 days అనేది టైం తీసుకుంటుంది మేము అబ్జెక్షన్కి. ఈ 20 days తర్వాత చూసుకున్నట్లయితే 14,000 వేకెన్సీ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా 20 days అబ్జెక్షన్ అయిన తర్వాత అందరూ కూడా రిజల్ట్ అనేది ప్రిపేర్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, అంటే 20 days అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి రిజల్ట్ అనేది ప్రిపేర్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, 1:1 పోస్టులు అయితే ఉన్నాయి కదా, 1:1 చేస్తుంది అనమాట. ఓకేనా, అంటే ఎందుకంటే చూడండి, ఈసారి మెరిట్ లిస్ట్ వస్తుంది. మీ డీవీ లిస్ట్ అనేది డైరెక్ట్ ఒక లిస్టే రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే చాలా తక్కువ వేకెన్సీ కదా, డైరెక్ట్ ఒక 1 లిస్ట్ అయితే వస్తుంది. ఇన్ కేసు ఈ లిస్ట్లో ఎవరైనా ఆబ్సెంట్ అయితే సెకండ్ లిస్ట్ ఇచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. అయితే సో రిజల్ట్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుందంటే ఇక 20 days అబ్జెక్షన్ డేట్ ఇస్తారు కదా, ఈరోజు అంతా Jan 11 కదా, 20 days అబ్జెక్షన్కి అయితే Jan 11 చూసుకున్నట్లయితే 20 days అంటే ఆల్మోస్ట్ ఈ జనవరి మంత్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా, జనవరి మంత్ అనేది కంప్లీట్ అయిపోతుంది. జనవరి మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్ కేసు మీకు రిజల్ట్ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే మన ప్రకారం మనం చూసుకున్నట్లయితే February 20 ఆఫ్టర్ అయితే రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ అనేది 95% అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, February 20 తర్వాత అనేది 100%లో 95% పక్కా వస్తాయని చెప్పి నేను చెప్తున్నాను. ఓకేనా, February 20 తర్వాత రిజల్ట్ వస్తుంది. మీరేమైతే వర్రీకి అవసరం లేదు. మీరు అందరూ అబ్జెక్షన్స్ అయితే పెట్టారు కదా, ఒకసారి ఆ స్టాటస్లు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, రిజల్ట్ అయితే వస్తుంది February 20 తర్వాత అయితే. ఎందుకంటే అబ్జెక్షన్ చెప్పాను కదా, 20 days ఉంటుంది. ఈ వర్క్స్ అన్నీ ఈ స్కోర్ కార్డు తయారు చేసి. ఓకేనా, ఎందుకంటే టోటల్ 16 lakhs ఉన్నారనమాట చాలామంది. ఓకే, ఏఎల్పి అన్నిటికన్నా చాలా ఎక్కువ అనమాట. అది 16 lakhs టెక్నీషియన్, చాలా కాంపిటీషన్ ఉంది. ఇవన్నీ అందరికీ రిజల్ట్ ప్రిపేర్ చేసి చాలా కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. మినిమం 20 days అబ్జెక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత February 20 ఆఫ్టర్ కల్లా మీ రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా.
20 కల్లా ఆఫ్టర్ అయితే మీ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అప్పుడైతే మీరు లింక్ కూడా యాక్టివ్ అవుతుందో అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అది చూడండి, మీరు అబ్జెక్షన్ ఈరోజు అయితే లాస్ట్ డేట్ అయిపోయింది కదా, మీరు అబ్జెక్షన్ ఎవరెవరు చేసుకుంటే ఈరోజు వరకు మీ స్టేటస్ అయితే చెక్ చేసుకొని మీరు ఏదైనా రాంగ్ ఉంటే మీకు అనేది 1 మార్క్ కలిసి ఇక్కడ మీకు అనేది యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అది చూడండి, చాలామంది కట్ ఆఫ్ వీడియో అనేది అడుగుతుంటారు కదా, కట్ ఆఫ్ వీడియో కూడా చేయడం జరిగింది, ఒక వీడియో ఉంది. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా వెల్ రౌండ్ ఫిట్ రౌండ్ టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ పెట్టుకోవడం ఇంకోసారి ఇంకొక 2-3 వీడియోలు అయితే మనం ట్రై చేద్దాం. ఓకేనా, ఈ కట్ ఆఫ్ గురించి ఏమైతే మీరు ఇంకా ఆలోచించకండి, రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. February 20 ఆఫ్టర్ అయితే రిజల్ట్ అనేది వస్తుంది, అప్పుడు వరకు వెయిట్ చేయండి. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.